ఆధ్యాత్మికమైన ధోరణిలోనే ప్రభు మనకు అనేకమైన విషయాలు, సందేశాలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు, కుటుంబ విషయాలను ధ్యానం చేస్తున్నప్పుడు, మన కుటుంబం అంతటిని గురించి చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది క్రీస్తుకు సంఘానికి సంబంధం ఎలా ఉంది, ఆ సంబంధం ద్వారా మనకి ఏ మేలు కలుగుతుందనే విధానంలో ఆలోచన చేయాలి, కానీ మన ఓన్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేయాలి. ఇది నా కర్మ అనుకోవద్దు ఎప్పుడు. ఓకేనా? మన యొక్క జీవితము దేని యొక్క ప్రతిఫలం కాదు, కర్మ యొక్క ప్రతిఫలం కాదు. మనం కర్మ ప్రతిఫలం కాని దాన్ని మనం ఏం చేయొద్దు, కర్మ ప్రతిఫలం లెక్క చూడదు. నా బతికింతే, నా దరిద్రం ఇంతే, నా ఆలోచన ఇంతనే, ఇలాగే బతుకుతాను, నా జీవితం ఇలాగే ఉంటుందో, అలాంటి దానికి అవకాశం లేదు. అలాంటి ఆలోచన మనం పెట్టుకోవడం అనేది వేస్ట్, అంటే ఒక పనికిమాలిన ఆలోచన. ఎందుకంటే యోబు భార్య తన భర్తని యోబుకి ఇచ్చిన సలహా ఏంటి? బాబు, ఇంత శ్రమపడే బదులు, ఇంత కష్టపడే బదులు దేవుణ్ణి చూసి చచ్చిపోరవై అని చెప్పినారు. అంటే వాస్తవంగా దైవికమైన కుటుంబంలో అటువంటి నడిపింపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అటువంటి నడిపింపునేమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఎప్పుడైతే ఎలియాజరు ఇస్సాకు యొక్క భార్య కోసం పంపబడ్డాడో ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నా యజమానుడు నన్ను పంపినటువంటి ఉద్దేశం నీకు తెలుసు, దాన్ని సఫలపరిచి నా యజమానుని మీద నీకు అనుగ్రహం ఉందని చూపెట్టు అంటాడు. ఆయన ఏమంటాడు? నా యజమానుని మీద నీకు అనుగ్రహం ఉందని కనబరుచు ప్రభుని ప్రార్థన చేస్తాడు. అంటే ఒక కుటుంబం విషయంలో ఎప్పుడు కూడా అనుగ్రహాన్ని, కటాక్షాన్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మనం ఎప్పుడు కూడా వేరు మాటలు మాట్లాడి, వేరు ఆలోచన చేత నడిపించబడి మన నష్టానికి పాత్రలు కావాలి. ఓకే, నేను చెప్పింది అర్థమైంది. కాబట్టి కుటుంబం అనే వ్యవస్థలో సమస్తము కూడా వాగ్దానము చేత నిర్వహించబడాలి. పాయింట్ బి నోటెడ్. చెప్పండి, ఏం చెప్పాలి? కుటుంబం అనేది వాగ్దానము చేత నిర్వహించబడాలి. ఎప్పుడైతే కుటుంబంలో వాగ్దానం అనేది ఇన్వాల్వ్ అవ్వడం, కుటుంబం అనేది వాగ్దానం చేత నడిపించబడడం అనేది స్టార్ట్ అవుతుందో, అప్పుడు కుటుంబం యొక్క సినారియోని మారిపోతుంది. కుటుంబంలో దైవిక ప్రసన్నత అనేది ప్రారంభం, కుటుంబంలో దైవికమైన మేలు చేత నడిపించబడడం అనేది ప్రారంభించబడుతుంది. నేను యెహోవా ఆశీర్వాదము నొంది అంటాడు దాన్ని. నా కుటుంబం యెహోవా ఆశీర్వాదము నొంది అంటాడు. నా కుటుంబము, నా పిల్లలు నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె అంటాడు ఆయన. నేను ఖర్జూర వృక్షము వలె అంటాడు ఆయన. అంటే మొవ్వు వేయుట, ఫలించుట, ఎదుగుట అనే అనుభవాలను గురించి దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే కుటుంబం పట్ల ఆయనకి ఏ ఉద్దేశం ఉంది? ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాడు ఆయన. చూడండి, దేవుడు డిజైన్ చేసినటువంటి కుటుంబము, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబము, అది కేవలము తన యొక్క మిషన్ని కంప్లీట్ చేయడానికి, ఏం చేయడానికి? ఒక మిషన్ని స్థాపించడానికి, ఒక మిషన్ ఆ కుటుంబం ద్వారా జరిగించడానికి. అంతేగాని వయసు వచ్చింది కాబట్టి, పెళ్లి చేశాం కాబట్టి మీరు కలిసి బతకండి అని చెప్పడం కాదు. యాక్చువల్గా మ్యారేజ్ అనేది ఒక మిషన్ అని మీకు చాలాసార్లు చెప్తున్నాను. మ్యారేజ్ అనేది ఏంటి? ఒక వండర్ఫుల్ మిషన్. ఆ మిషన్ని మనం ఎలా ముందు కొనసాగింపజేయాలి చెప్పండి? దైవికమైన నడిపింపు, వాగ్దానాల ద్వారా నడిపించాలి. అందుకే ఈ జనరేషన్కి మ్యారేజ్ మీద ఎటువంటి విలువ లేదు. ఎందుకు లేదు విలువ అంటే, మ్యారేజ్ అనేది ఏమైపోయింది? ఒక ఇన్స్టిట్యూషన్ లాగా లేదు. మ్యారేజ్ అనేది ఒక రకమైన అవసరం, ఇట్స్ నీడ్ అని చెప్తున్నారు. అంటే నేను ఒంటరిగా బతకగలను, లేదంటే నాకు నేను సంపాదించుకోగలను, నాకు నేను సెల్ఫ్గా బతకగలను. ఇలాంటి ఆలోచనలు అనేవి యవనస్తులను ఒక రకమైనటువంటి దృక్పథంలోకి నడిపిస్తున్నాయి. కాబట్టి ఫ్యామిలీ అనేది మ్యారేజ్ ద్వారానే ఏర్పరచబడుతుంది. ఓకేనా? కుటుంబం అనే ఒక వ్యవస్థ దేని ద్వారా ఏర్పరచబడుతుంది? వివాహం ద్వారా ఏర్పరచబడుతుంది. కాబట్టి వివాహం అనేది దేవుని దృష్టిలో అత్యంత ఘనమైనది. ఓకేనా? మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ ఇన్ ఆల్. అంటే ప్రతి దాంట్లో కూడా ఘనమైంది ఏంటి? వివాహం. ఎందుకు వివాహాన్ని మనం ఘనపరచాలి? దేవుడు ఘనపరిచాడు కాబట్టి, దేవుడు అది ఘనమైందిగా చూస్తున్నాడు కాబట్టి, దేవుడు దాన్ని ఘనమైందిగా కోరుకున్నాడు కాబట్టి,
దాని ద్వారా ఒక గ్రేట్ మిషన్ని జరిగించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా చూడాలి వైవాహిక వివాహాన్ని అంటే ఖచ్చితంగా అది దైవికమైనటువంటి నడిపింపు. ఇది ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నా తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి వివాహం వెనుక ప్రభు ఉంటాడు. అర్థమైంది కదా? ప్రతి వివాహం వెనుక ప్రభు ఉంటాడు. ఇది కుటుంబం గ్రహించాలి. ఫస్ట్ చాలామంది వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన ఆటుపోట్లను బట్టి, జరిగే స్ట్రగుల్స్ని బట్టి నేను దేవుని చిత్తం కాని వివాహం చేసుకున్నానేమో అన్న ఆలోచనలు వెళ్తారు. కానీ నేనేమంటున్నానంటే దేవుని చిత్తం కాకుండా వివాహం అనేది జరుగుతుంది. దేవుని చిత్తం కాని వివాహం అనే మాట మాట్లాడకూడదు, ఎందుకంటే దట్ ఈస్ ఏ ఫ్యామిలీ కాబట్టి. ఓకేనా? నేను చాలాసార్లు మీకు చెప్పాను అనుకుంటా, మళ్ళీ చెప్తున్నాను. ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని ఎవరు చేశారు? దేవుడు చేశారు. సమస్య వచ్చిందా లేదా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అన్నాడా లేదా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అన్నాడంటే ఆమెను ఇచ్చింది ఎవరు? ఆమె ఇచ్చింది దేవుడైనా ప్రాబ్లం వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి అంటే ఇప్పుడు దేవుడు చేసిన పిల్లలు ప్రాబ్లమే రాదు అని అన్నాం అనుకోండి, అది ఎంతవరకు సమంజసం అవుతుంది? నేను ఏమంటున్నానంటే ప్రతి కుటుంబంలో కూడా క్రైస్ట్ సెంటర్ మ్యారేజ్ ఉండాలి. నేను చెప్తున్నారు, ప్రతి కుటుంబంలో కూడా ఏం జరగాల? క్రీస్తు కేంద్రీకృతమై ఉంటే ఆయన యొక్క ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ఎన్ని వర్టెక్స్ ఉంటాయి? 3 వర్టెక్స్ ఉంటాయి. ఈ వర్టెక్స్ ఉంది కదా, ఈ ఏరియా వైఫ్, ఈ ఏరియా హస్బెండ్, ఈ రెండింటిని కలిపినటువంటి ఏరియా ఉంది చూసిందా, అది గాడ్, జీసస్. అంటే మన జీవితంలో థర్డ్ పార్టీకి ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అంటే కుటుంబంలో ఎప్పుడైతే ప్రభు ఇన్వాల్వ్ అవ్వడం అవుతుందో ఆ రోజు నుంచి ఆ కుటుంబము ఒక మిషన్ కొరకు ముందు కొనసాగించబడతారు. అందుకే మ్యారేజ్ గురించి కానీ కుటుంబం గురించి కానీ ఎప్పుడు తక్కువ చేయొద్దు. ఓకేనా? ఏం చేయొద్దు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇద్దరు ఏకీభవించిన చోట అని వాక్యం చూద్దాం. 2-3 ఎక్కడైనా నామని కోరుకుంటారో వారి మధ్య నేను ఉంటానంటే వాస్తవంగా చెప్పండి, మీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి ఎక్కడైనా మ్యాచ్ అవుతుంది ఒక్కోసారి కావాలి. లేదా నేను మీతో ఏకీభవిస్తారా? మీరు నాతో ఏకీభవిస్తారా? కానీ ఒక ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవిస్తారా లేదా? అప్పుల సమస్య భార్యది భర్తదేనా? ఓన్లీ భార్యదేనా? ఇద్దరిది అన్నప్పుడు అరే సమస్య మా ఇద్దరికి ఉందన్నప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవిస్తారా? సో అది యాక్చువల్గా ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయటం అనేది కుటుంబంలో జరగాల్సిన కార్యక్రమం. మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడి అది కూడా కుటుంబానికి చెందింది, నేను నమ్ముతాను. కాబట్టి మీ కుటుంబంగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీరు కుటుంబంగా ప్రతి విషయంలో కూడా వాగ్దానం నమ్మి ప్రార్థన చేయండి. అంతేనా కాదు? నేను చెప్పాను కుటుంబముగా ప్రభు యొద్దకు రావడం, కుటుంబముగా వాక్యం వినడం, కుటుంబంగా అయితే కుటుంబముగా ప్రార్థన చేయడం అనేది ఎప్పుడైతే జరగడం ప్రారంభమవుతుందో కుటుంబములకు విరోధంగా రూపించబడే ఆయుధం వర్ధలేదు. బికాస్ ఫ్యామిలీ అంటే బ్లడ్ కవరెంట్కి చెందింది, ఫ్యామిలీ అంటే వాగ్దానానికి చెందింది, ఫ్యామిలీ అంటే ఆయన యొక్క నిబంధనకు చెందింది. కాబట్టి ఆ నిబంధనకు వేరుగా, ఆ రక్తానికి వేరుగా, ఆ వాగ్దానానికి వేరుగా నిలబడింది, రూపించబడింది, నిర్ణయించబడిన ఏ ఆయుధమైనా ఇక ఎన్నటికి వర్ధలకుండా చేస్తారు. అర్థమైందా? అర్థమైందని చెప్పింది. నిలబడండి, కుటుంబంగా నిలబడండి. ప్రతి విషయంలో కూడా మీరు కుటుంబంగా నిలబడండి. ప్రతి విషయంలో కూడా కుటుంబంగా పోరాడండి. ప్రతి విషయంలో కూడా కుటుంబంగా సమస్యను ఎదిరించండి. ఎప్పుడైతే మీరు కుటుంబంగా ఎదిరించడం ప్రారంభిస్తారో అప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నిటి విషయంలో ప్రభు గొప్ప క్లియరెన్స్ అనేది తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న ఒకే ఒక విషయం ఏంటంటే మీరు కుటుంబముగా నిలబడండి అని. అపవాదిని ఎదిరించండి, వారు పాడిపోతారు. వారు కూడా ఇక్కడే ఉంటుంది. 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకున్నది. చూడండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. అంటే స్ట్రెంగ్థెన్ బై ద పవర్ ఆఫ్ లార్డ్. దేవుని శక్తి చేత మనం ఏమవ్వాలి? బలపరచబడాలి. అయితే దేవుని శక్తి చేత
ఆయన నిబంధన చేత, ఆయన వాగ్దానముల చేత కుటుంబముగా మనం కలిసి పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక మిరాకిల్స్ అనేది మనం చూడడం ప్రారంభిస్తాం. నేను నమ్ముతున్న వీఆర్ వన్ ఫ్యామిలీ. నాతో మీరు ఏకీభవిస్తుంటారు. నేను ఏమన్నానంటే, మీరు నాతో ఏకీభవించడం ప్రారంభిస్తే మీరు చూసిన గొప్ప కార్యాలు ప్రపంచంలో ఎవరు. నేనేమన్నానంటే, మిమ్మల్ని ప్రార్థనకు పిలిస్తే మీరు ఖచ్చితంగా పరిగెత్తుకుని రండి. ఎందుకు? మీరు నాతో కలిసి ఏకీభవించబోతున్నారు ఆ రోజు. సో ఆ రోజు ఎంత గొప్ప మిరాకిల్ మనం చూస్తామో ప్రపంచం కూడా ఊహించలేదు. మనం ఆల్రెడీ ప్రేయర్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ డే, పర్టికులర్ మంత్, ప్రతి మంత్లో ఒక పర్టికులర్ డేన ఒక స్థలంలో మనం కూడుకోబోతున్నాం. ఆ రోజు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏకీభవించండి. నేనేమన్నానంటే, కుటుంబంగా ఏకీభవిద్దాం. ఓకే, పాస్టర్ బిలీవర్ రిలేషన్షిప్తో కాదు, యాజ్ ఎ ఫ్యామిలీగా మనం ఏకీభవిద్దాం. గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో మాత్రం మన ఫ్యామిలీలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, మన పరిచయంలో కావచ్చు, గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి మనం చూడడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఏకీభవిద్దాం. ఏం చేద్దాం? కలిసి ఏకీభవిద్దాం, కలిసి పోరాడదాం, కలిసి నిలబడదాం, కలిసి నడిపించబడదాం. ఇవన్నీ మన జీవితంలో జరగాలి. అర్థమైందా? సమస్యని ఎప్పుడు కూడా మనం ఎంటర్టైన్ చేయాలి. పరిస్థితిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే వాగ్దానాలు కలిగిన వారు సమస్యలతో పోరాడేవారు కాదు. వాగ్దానాలు కలిగిన వారు ఎవరు కూడా సమస్యలకు వారసులు కాదు. ఎందుకంటే ప్రతి సమస్య ఆల్రెడీ క్రీస్తునందు ఏమైంది? ఓటమి పాలైంది. ప్రతి సమస్యను ఆయన ఏం చేశాడు? ఓటమి పాలు చేశాడు. గత ఆదివారం మన వాక్యం వింటున్నప్పుడు చేశాం. మన వాక్యం విన్నాం. ఆయన మనకు విరోధంగా ఉన్న చేవ్రాతను సిలువకు మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేసి అర్థం లేకుండా ఎత్తి పారవేశాడు. అంటే ఆయన మన పట్ల ఎంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అంత ఉద్దేశము గలవారమే మనం ముందుకు కొనసాగాలి. ఓకేనా? అర్థమైంది చెప్పింది. సో ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయి? సాతాను గాడికి కుటుంబాలను విడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. సాటన్ బ్రేక్స్ ద ఫ్యామిలీ. బట్ గాడ్ సాతానుకి ఏమి ఇష్టం? కుటుంబాలు విడగొట్టడం ఇష్టం. కానీ దేవుడికి ఆ కుటుంబము ద్వారా గొప్ప కార్యం చేయడం ఇష్టం. ఒక బ్రోక్ ఫ్యామిలీ కనుక, ఒక బ్రోకెన్ ఫ్యామిలీ కనుక ప్రభు యొద్దకు వచ్చి నిలబడి ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకోవడం ప్రారంభించిన రోజు మాత్రం ప్రపంచంలో దిమ్మదిరిగిపోయే కార్యం జరుగుతుంది. ఇక అది ఊహించలేమన్నా. సో నేనేమన్నానంటే, ప్రభు యొద్దకు రండి, ఆయన వైపు చూడండి, కుటుంబంలో ఉన్న ప్రతి ప్రాబ్లం వైపు చూపండి. ప్రభు ఈ సమస్యను కానీ ఈ సమస్య విషయంలో నీ వైపు చూస్తున్నావు ప్రభు అని చెప్పండి. ఏం చెప్తాను? ఈ సమస్య విషయంలో నీ వైపు చూస్తున్న ప్రభు అని చెప్పండి. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అయిన చోట సమస్యకు సమాధానం చెప్పండి. ఏమని? సమస్యకు సమాధానం. ఆయనకి యునైట్ చేయడం ఇష్టం, కలపడం ఇష్టం, సాధారణ బ్రేక్ చేయడం ఇష్టం. అందుకే వాడు కుటుంబాలకు విరోధంగా పనిచేస్తాడు. కుటుంబాలకు విరోధంగా పనిచేస్తాడు. కాబట్టి మీరు కుటుంబములో నిలబడండి, కుటుంబముగా నిలబడండి. మేబీ కుటుంబంలో ఒక్కరే ఉండొచ్చు ఒక్కొక్కసారి, బట్ యు ఆర్ ఫ్యామిలీ. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ ఎ ఫ్యామిలీ. అవునా కదా? మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కుటుంబాలు ఉన్నాయి కదా. కుటుంబంలో కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు అందరూ ఏకీభవిస్తారా? ఏకీభవించారు. ఇప్పుడు యోబు కుటుంబంలో భార్య ఏకీభవించిందా? మేబీ చాలా కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నెవర్ గివ్ అప్, బికాస్ యు ఆర్ ఆల్సో ఏ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ కొరకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు, నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపనకు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు నిబంధన రక్తం తోడై ఉంది. యేసుక్రీస్తు యొక్క వాగ్దానము తోడై ఉంది. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభించు, నిలబడి మాట్లాడడం ప్రారంభించు. అర్థమైంది నేను చెప్పిన వాక్యం? దేవుడికి నీ మీద ఉన్న కాడిని బ్రేక్ చేయడం ఇష్టం. నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని బ్రేక్ చేయడం ఇష్టం. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న సమస్యని బ్రేక్ చేయడం ఇష్టం. He knows. ఆయనకు తెలుసు ఎలా చేయాలి. కాబట్టి డిపెండ్ అని ఆయన మీద ఆధారపడండి, ఆయన వైపు చూడండి, ఆయన మీద ఆలోచన కలిగి ఉండండి.
ఆయన ఏ ఉద్దేశం చేత మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడో, మీ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రయోజనకరమైనటువంటి వేలో నడిపించాలనుకుంటున్నాడో ఆ ప్రయోజనకరమైన వేని, ఆ మార్గాన్ని, ఆలోచనని ప్రభు యుద్ధని పొందుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైనా? ప్రభు మా కుటుంబం పట్ల నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉండవు మాట్లాడని అడిగాడు. డూ దట్ లార్డ్ అని చెప్పాలి, ఆయన చేస్తాడు. కాబట్టి ఎక్కువగా మీ టైం వేస్ట్ చేసుకోవాలి. ఓకే, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు అద్దిగా. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, ఏం చేయాలి? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ. చాలామంది భర్తలు ఇల్లీగల్ రిలేషన్షిప్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు భార్య చెప్పి బాధపడి ఏడ్చి ఉంటుంది, కొంతమందితో చెప్పించి ఉంటుంది. అది తప్పని తెలిసిన ఆయన కూడా మానలేదు. అప్పుడు ఏం చేయాలంటే, జస్ట్ నేను ఏమంటే ఫ్యామిలీ రిలేషన్షిప్కి విరోధమైంది నేను నిలబడదని నేను అంటున్నాను కదా, ఫ్యామిలీ రిలేషన్షిప్కి విరోధంగా వచ్చే మరొక పర్సన్ కూడా నిలబడతారా? అర్థం చెప్పి, ఇప్పుడు అబీమెలెకు రాజు ఉన్నాడు, అబ్రాహాము అబద్ధం ఆడాడు, షారాను తీసుకెళ్ళి తన అంతఃపురంలో ఉంచుకునేసరికి దేవుడు రాత్రి బెదిరించాడు. ఎవరిని? ఆమె ప్రవక్త భార్య, డోంట్ టచ్ హార్ అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆమెను ముట్టకు అని చెప్పాడు. అంటే నిబంధనలో నిలబడిన వ్యక్తి విషయంలో దేవుడు పనిచేస్తాడు. అందుకే ఈ వాక్యం చాలా మందికి వెళ్తుంది కాబట్టి విషయం చెప్తున్నాను. కుటుంబంలో ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి చాలామందికి నేను చెప్పే ఒక మంచి సజెషన్ ఏంటంటే, మీరు మీ కవనెంట్ని రేజ్ చేయండి, మీ కవనెంట్ని ఇన్వాల్వ్ చేయండి. మీరు ఏ కవనెంట్ ద్వారా కట్టబడ్డారో ఆ కవనెంట్కి విరోధమైన దాన్ని దేవుడు అణచివేస్తాడు. అర్థమైనా? అది థర్డ్ పర్సన్ కావచ్చు, అది ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఇప్పుడు దాకా నేను ఎలా మార్చుకోవాలి నా భర్తను అనేదానికి సమాధానం దొరికింది కదా. ఇప్పుడు ఎలా మార్చుకునే అక్కర్లేదు, ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. దట్స్ నాట్ యువర్ బిజినెస్. అది నీ బిజినెస్ కాదు, అది నీ పని కాదు, అది నీ కార్యం కాదు. కానీ దేవుడికి, నీ ప్రభువుకు, నీ కుటుంబంలో నీ పర్సన్ని మార్చడం తెలుసు, నీ వ్యక్తిని మార్చడం తెలుసు కదా. కాబట్టి ఇలాంటి ఉద్దేశాలు, ఒకవేళ నేను మార్చలేకపోతున్నాను, నేను గివప్ చేస్తాను, నా కుటుంబాన్ని ఇలాంటి వద్దు. నేనేమన్నానంటే, ప్రతి విషయంలో కూడా ఆయన నిబంధన ఇన్వాల్వ్ చేయడం ప్రారంభిస్తాను. ఏం చేస్తారైనా నిబంధనని ఇన్వాల్వ్ చేయండి. మీరు రక్తాన్ని ఇన్వాల్వ్ చేయండి. అక్కడ ప్రభు ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడ ప్రభు ఇన్వాల్వ్ అయిన చోట అబీమెలెకును గద్దించిన దేవుడే నీ కుటుంబంలో, నీ కుటుంబానికి విరోధంగా, నీకు విరోధంగా పనిచేస్తున్న థర్డ్ పర్సన్ని గద్దిస్తాడు. ఆమేన్. అర్థం నేను చెప్పింది అంటే, ఇంత అద్భుతంగా దేవుడు మనకి ఎందుకు వాక్యం ఇస్తున్నాడు అని అంటే, ఈ సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని ప్రేమిస్తుంది కాబట్టి. అర్థం నేను చెప్పింది. ఎందుకు ఇలా మనం కుటుంబాన్ని ఎందుకు నడిపించుకోవాలి? ఎందుకు ఇలా కుటుంబాన్ని మనం ముందు కొనసాగించుకోవాలంటే, ఈ కుటుంబమునకు యజమానుడు ఎవరు? భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇది జనరల్గా లోకమంతా కూడా అనుసరిస్తున్న విధానమే కదా. భర్త భార్యకు లోబడుతుంది, భర్తకు భార్య లోబడుతుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, అవసరం తీరుస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నేను ఏమంటాను అంటే, ఏ వేలో జరగాలి? ఎఫెక్షన్ ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. ఎఫెక్షన్ పోతే, ప్రపంచంలో లవ్ ఈజ్ అన్ ఎమోషన్. లోకంలో ఎమోషన్, లవ్ అనేది ఒక ఎమోషన్, ప్రేమ అనేది ఒక ఎమోషన్. అంటే ఎమోషన్స్ ఏమవచ్చు, సడన్ టైంలో మారిపోతాయి. ఇప్పుడు ఉంది, నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత ఉండకపోవచ్చు. బట్ నేను ఏమన్నానంటే, క్రొత్త ద్రాక్షారసం అనేది కుటుంబంలో ప్రవహించడం ప్రారంభిస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అసలు ప్రేమ తగ్గిపోవడమే ఉండదు. ప్రేమ ఎమోషన్గా ప్రపంచం చూస్తుంది కాబట్టి ఎమోషన్స్ మారుతాయి, భావాలు మారుతాయి. నీ భావం అంటే, ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉంది బై, రేపు మారుతుందా మారదా? ఎప్పుడు మారుతుంది చెప్పండి ఒక మాట. సరే, యువర్ మై ఫ్రెండ్, ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. రేపు నువ్వు నాకు విరోధంగా ఒక పని చేస్తావు, నా గురించి వేరే వాళ్ళ దగ్గర తప్పు చెప్తావు. ఆ రోజు నుంచి నువ్వు నాకు బద్ధశత్రువు అవుతావు. అంటే నా ఫీలింగ్ ఏమైంది? నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు నాతో ఉండే విధానాన్ని బట్టి చేంజ్ అయింది. దిస్ ఈజ్ ఎమోషన్. కానీ దేవుడి యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందంటే, పరిస్థితిని బట్టి మారదు.
మారిందనంటే దేవుని ప్రేమ. కాబట్టి నేనేమన్నానంటే లోకంలో ఉన్న దానికి మంచి పేరు పెట్టారు. ఇన్ఫాక్చుయేషన్ అంటే దాని అర్థమైంది తెలుగులో ఆకర్షణ. ఏమంటుందండి? ఆకర్షణ అంటే ప్రపంచంలో ఉన్నదాన్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడు వెళ్ళాం. అకార్డింగ్ టు బైబిల్ లవ్ ఈజ్ నాట్ ఎమోషన్. లవ్ ఈజ్ నాట్ ఎమోషన్. లవ్ అనేది ఒక స్పిరిచువలైజ్డ్ సిస్టమ్. ప్రేమ అనేది ఆధ్యాత్మికమైన ఒక వ్యవస్థ. ఓకే, దేవుడు ప్రేమ అయినాడంటే దేవుడికి ఎమోషన్స్ ఉన్నాయి అనుకోండి. మంచులకు మంచి చేస్తాడు, చెడ్డలకు చెడు చేస్తాడు. గాడ్ నెవర్ డిపెండ్స్ ఆన్ ఎమోషన్స్. ఆయన ఎమోషన్ మీద ఆధారపడేవాడు అనుకో. నేను మంచి ఉన్నా చెడ్డ ఎవరికి తెలుసు? నీకు కనబడకది. సినిమా ఏది చూస్తాడు ఆయన? ఏది సిటీ స్కాన్ చేసి చూస్తాడండి మొత్తాన్ని. ఆయనకు తెలుసు కదా మనం ఎంత అనేది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాలి డిసైడ్ చేస్తాడు. అరే నువ్వు పనికి మనం నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా అని అంటాడు. నేనేమన్నానంటే ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది అర్థమైతే భార్యని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాను. మీన్స్ నేను ఆ దైవిక ప్రేమను బట్టి ప్రేమిస్తాను. ఇది మనకు అర్థం కావచ్చు. నేను కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుతున్నాను అంటాడు. ఏ కొత్త ఆజ్ఞ అది? నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను అన్నది ఏ అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది కొత్త ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే తెలుసుకోవడం మనం ప్రారంభిస్తామో అప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తినైనా ప్రేమించగలం. ఏ ప్రేమతో ప్రేమిస్తాం? ఏ ప్రేమతో ప్రేమిస్తాం చెప్పండి? దేవుని యందలి ప్రేమ చేత ప్రేమిస్తాం. ఏ ప్రేమ చేద్దామా? దేవుని యందలి ప్రేమ చేత ప్రేమిస్తాం. కాబట్టి దైవికమైన ప్రేమ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వండి. మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించక్కర్లా. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంటే అందరూ నేను చెప్పింది ఎవరు ప్రేమిస్తున్నాం? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలిస్తే అప్పుడు మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, అమ్మానాన్ని ప్రేమిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. ఉపదేశ సారం ఏమన్నాడు? ప్రేమ. ప్రేమ అనేది ఒక సారం. ఇట్స్ నాట్ ఎమోషన్. ఇట్ ఈస్ నాట్ ఎమోషన్ అనమాట. ఎమోషన్ అయితే అది ఏం కాదు, సారం కాదు. అంటే పరిస్థితిని బట్టి మాత్రం. లుకింగ్ గార్జియస్ అనుకోండి, నాకు ప్రేమ వస్తుంది. లుకింగ్ ఆసమ్ అనుకోండి, నాకు ప్రేమ వస్తుంది. లుకింగ్ హ్యాండ్సమ్ అనుకో, నాకు ప్రేమ వస్తుంది. లుకింగ్ అగ్లీ అనుకో, నాకేం కూడా రాదు అనిపిస్తుంది. సొల్లుగా అనుకుంటున్నాను అనుకున్నా కూడా అది పక్కన కూర్చుంటామా? ఎందుకు కూర్చో? లవ్ ఇస్ అన్ ఎమోషన్ కాబట్టి. ఓకే, ఎమోషన్స్ అనే వాటిని బట్టి నడిపించబడుతుంది లోకమంతా కూడా. ఓకేనా? నేను ఉన్నానమ్మా, మంచిగా చేసుకొని నడుపుతా కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు మంచిగా ఉంటాడు, ఇంత మంచిగా ఉంటే నేను వాల్యూ పెరుగుతాను. అరే ఆడుతూ తిరిగినా అనుకో, నీకున్నది మొత్తం పోతారా బ్యాన్ అనుకో, పోతా తిరుగుతా. నాకున్న మంచి అలవాటు ఏంటంటే ఎవరైనా ఏమైనా చెప్పారంటే ఎవరికి వచ్చాను నేను అసలు పట్టించుకోను. మేబీ అది నిజమైనా పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే నేను ఆ వ్యక్తిని కొని మార్చేంత శక్తి నాకు లేదు. కాబట్టి ఆ వ్యక్తి మిస్టేక్స్ అన్ని కూడా ఆ వ్యక్తి విషయంలో నేను ప్రభుకి అప్పగిస్తాను. ఈ విషయంలో ప్రభు చూసుకోవాలి. అందుకే నేను ఏమన్నానంటే ఒక వ్యక్తి యొక్క బలహీనతలను బట్టి మనం ఎప్పుడు అతిశయించదు. ఆ వ్యక్తి యొక్క బలహీనతల మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఏ పర్సన్ పర్ఫెక్ట్, దేవుని ప్రేమ పరిపూర్ణమైన దేవుని ప్రేమ అంటే లవ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎమోషనల్ లవ్కి పర్ఫెక్షన్ ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు పర్ఫెక్షన్ లేదు చెప్పండి ఎమోషనల్ లవ్కి? ఎట్ ద సేమ్ టైం నేను ప్రేమించవచ్చు, ఎట్ ద సేమ్ టైం నేను ద్వేషించవచ్చు. నువ్వు నా ఫ్రెండ్వే, నువ్వు నా ఫ్రెండ్వే. అవునగా? ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను మీకు ఇక్కడ స్మోక్ చేసుకుని అనిపించాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మీడియట్గా నా మీద ఉన్న ఫీలింగ్ మొత్తం మారిపోతుంది. ఇమ్మీడియట్గా నా మొబైల్ ఉంది, ఆ మొబైల్లో మీకు పిచ్చి పిచ్చిగా అనిపించింది అనుకో, ఇమ్మీడియట్గా మీరు మార్చేస్తాను, ఫ్లైట్ తిప్పేస్తాను. ఆడితే ముందే అనుకున్నానంట నీకు అవసరం అయితే. నాకు తెలిసాడు ఎందుకు. ఒకసారి ఇలా చూశాను,
వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఐ డోంట్ వాంట్ దట్ అని చెప్పి నేను అడగలేదు కదా, నాకు అక్కర్లేదు కదా అంటే నాకు అవసరం లేదు, నువ్వు అంటే ఇంటి కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు కాదు అంటే నేను గొప్పని చెప్పడానికి విషయం చెప్పట్లే, ఇది ఎక్కడ నేర్చుకున్నానని చెప్పడానికి చెప్తున్నా. అంటే ఆయన ప్రేమ అర్థమైన రోజు మనుషుల మిస్టేక్స్ మీద ఫోకస్ చేయము. ఓకే, ప్రతిసారి మిస్టేక్ చేస్తూ ఉన్నా కూడా నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే దేవుడు అంటాడు 77 సార్లు అంటాడు. అంటే ఇక నీకు ఇంతవరకు అని లేదు, ఫర్గివ్ దెమ్ ఆల్ ద టైం. అర్థమైంది? శరీర కార్యములు ఏమనగా అన్నాడు. చదువుతారా నాకు? శరీర కార్యం గల్తీలకు రాష్ట్రపతి. నా వాక్యం ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? 5వ అధ్యాయం 19వ వచనం. గల్తీల రాష్ట్ర పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. క్రోధం అనండి ఒకసారి. క్రోధం, రైట్. చూడండి దాని కింద 22వ వచనం చదవండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. సో ద ఫ్రూట్ ఆఫ్ లవ్, ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ లవ్. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ లవ్, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ఫ్లెష్ ఇస్ క్రోధం, యాంగర్నెస్. ఓకేనా? నేను చెప్పిన అర్థమైందా? కోపము అనే దానికి డెఫినేషన్ ఏంటంటే అది శరీర కార్యం అన్నాడు. ఆత్మ యొక్క కార్యం ఏంటంటే, ఆత్మ యొక్క ఫలం ఏంటంటే ప్రేమ. సో పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ మాట స్పిరిట్ అంటున్నామంటే బాడీ ఉంటుందా? స్పిరిట్కి బాడీ ఉంటుందా? అంటే స్పిరిట్కి ఏముండదు బాడీ లేదంటే ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ ఉండవు అంటే ప్రేమ ఎమోషన్ కాదన్నట్టుగా. నేను చెప్పింది అర్థమైందా? స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అన్నాడు. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అన్నాడు అంటే స్పిరిట్కి, ఆత్మకి ఎమోషన్స్ ఉంటాయా? ఆత్మకు కన్నీళ్ళు వస్తాయా? యుగ యుగములు అగ్నిగుండంలో ఆత్మని ఇస్తానన్నాడు కదా. అంటే యుగ యుగంలో కాలుతుందనంటే ఏమవుతుంది అక్కడ? ఏం లేదు, సావది అని అంటే ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు ఇక్కడ ఈ శరీర కార్యానికి ఉన్న ఎమోషన్స్, కోపం, ఆవేశం, మత్సరం అనే ఎమోషన్స్ ఆత్మకు లేదు. ఆత్మకు కలిగేది ఏంటి? ఫలం. ఆ ఫలం ఏంటి? ప్రేమ. అంటే ప్రేమ ఏం కాదు, ఎమోషన్ కాదు. సో ఫ్యామిలీలో ఉండాల్సిన ఎమోషన్, ఎఫెక్షన్ కంటే ఆత్మఫలం ఉండాలి. ఫస్ట్ ద్రాక్షరసం అయిపోయిన దాకా లేదా అంటే అదేమి ఎమోషనల్ లవ్. ఇప్పుడు కలగపోయేది ఏంటి? ఆత్మఫలమైన ప్రేమ. ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ జీసస్ ఉన్నాడు కదా, జీసస్. సో ఇప్పుడు కలిగేది ఏంటంటే కొత్త ద్రాక్షరసం ప్రేమ. ఓకేనా? అప్పుడు నీ భర్త వేరే చోటుకి వెళ్ళడు. ఎందుకంటే నీ భార్య ఎక్కడ సంతృప్తి పొందుతాం మనము? కుటుంబంలోనే సంతృప్తి పొందుతాం. ఓకేనా? కుటుంబంలోనే సంతృప్తి పొందుతాం. కాబట్టి వేరే చోట సంతృప్తి దొరుకుతుందంటే నమ్ముతారా మీరు? లేదు. కాబట్టి సంతృప్తినిచ్చే ప్రేమ కుటుంబంలో కలగజేయటకు శక్తిమంతుడు దేవుడు. ఆ శక్తి, ఆ ప్రేమ అది ఎలా కలిగిద్దానంటే దైవికమైన వాగ్దానముల రూపంలో దేవుడిని దయచేస్తాడు. అర్థమైంది నేను చెప్పింది? సో ఇప్పుడు కుటుంబాల విషయంలో మనం ఏం భయపడక్కర్లేదు. ఈ వాక్యం తెలుసు. సాతాను గురి బ్రేక్ అయిపోయింది, వాడి యొక్క థాట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ
క్రొత్త నిబంధన ప్రేమిని వల్ల అర్థమైనా? నీ ఎమోషన్స్ అన్నీ కూడా ఆయన క్యారీ చేస్తాడు. నీ గుండెల్లో ఉన్న బాధనంతా ఆయన క్యారీ చేస్తాడు. ఆయన ఆ భారాన్ని తీసుకున్నాడు కాబట్టి గొల్గోతా కొండ మీద గెత్సమనే తోటలో ఆయన యొక్క చెమట రక్తముగా మార్చబడింది. చెప్పాలి, ఎలా మార్చబడింది? చెమట రక్తంగా మార్చబడింది. ఇట్ టేక్స్ ఆల్ ద బర్డెన్స్. ఆయన మన యొక్క భారాలన్నిటి తీసుకుంటాడు. ఆ భారాన్ని ఆయన మీరు తీసుకుంటాడు. ఆయన నాకు విడుదల దయచేశాడు. కాబట్టి మనము ఏ ఎమోషన్కి బందీలం కాదు. మనం ఏ ఎమోషన్స్కి బందీలం కాలేదు. నేను దీని నుంచి బయటకు రావడం ఈజీ అయినా, ఆ పలానా సిస్టంలో నుంచి పలానా పరిస్థితి నుంచి బయటకు రావడం ఈజీ అయినా, కొంతమంది భర్త చనిపోతుంది తెలుసుకుంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. అంటే అక్కడ కనెక్టివిటీ అట్లా. ఇప్పుడు ఆ బాధల నుంచి బయటకు రావడం ఈజీ అంటే నేనేమన్నంటే మనం ఏ ఎమోషన్స్ నుంచైనా బయటకు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ దైవిక ప్రేమ. కొంతమందికి ఏమేమో జరిగినా కూడా అవన్నిటి నుంచి బయటకు రావడం వెరీ ఈజీ. ఎందుకంటే నీ జీవితంలో దేవుని ప్రేమ ఉంది అన్నాను. అలానే చెప్పి నీ జీవితంలో దైవిక ప్రేమ ఉంది అని నమ్మడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి ఏరియాలో కూడా నువ్వు యొక్క దైవిక ప్రసన్న చూస్తావు. నేను చెప్పిన అర్థమైనా? ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా కొంచెం జస్ట్ 1 2 3 పాయింట్ నేర్చుకున్నారా? ఎంత నేర్చుకునేదా? అంటే నేను ఏమన్నానంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అవ్వద్దని చెప్తాను. ఇది నేను చెప్పాను. సింపుల్గా మీకు ఇచ్చే పాయింట్ ఏంటంటే కుటుంబంలో పనిచేయాల్సింది ఎమోషన్స్ కాదు, కుటుంబంలో పనిచేయాల్సింది ప్రభు యొక్క ఆత్మ. ఈరోజు మీరు ఆ యోక్ని బ్రేక్ చేయండి, ఆ కాడిని బ్రేక్ చేయండి. ఒకవేళ మీ కుటుంబంలో మీ భర్తని మీ ప్రేమ లేదనుకున్నారు, ప్రభుని అడగండి, ప్రభా నా భర్త మీద నాకు ప్రేమ కాదు, నా భార్య మీద నాకు ప్రేమ లేదనుకోండి, ఏమని ప్రార్థన చేయాలి? నా భార్య మీద నాకు ప్రేమ కలగజేయండి అని ప్రార్థన. అంతేగాని వేరే ఆప్షన్ లేదుగా. వేరే ఆప్షన్ లేదు మీన్స్ వేరే ఆప్షన్లోకి వెళ్ళకు అన్నాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది నిబంధన వేరుగా. వేరే నీ భార్య ప్రార్థన చేస్తా అర్థమైంది. భర్త చేత ప్రేమించబడిన భార్య భర్త వెళ్తున్న రాంగ్ డైరెక్షన్ని కనుక ప్రార్థనలో పెడితే భార్యను బట్టి దేవుడు పనిచేస్తారా, పనిచేయరా? ఎందుకు? అక్కడ నిబంధన యాక్టివేట్ అవుతుంది. నిబంధన యాక్టివేట్ అయితే ఈ విమానం పోతే ఏమవుతుంది? నీ పంత విమానం మొత్తం పోతుంది. అందుకే డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక భార్య అయినా భర్త ప్రార్థన చేస్తే ఈ విమానం మొత్తం మోగించనే తీసుకొస్తాను. ఇంకా నేను ఏమన్నానంటే మన డైరెక్షన్ అంతా కూడా హోలీ స్పిరిట్ అండర్లో ఉన్నాను. ఫ్యామిలీని దేవుడు, కుటుంబాన్ని కాపాడుతున్నవాడు ఎవరు? అవే. కుటుంబ విషయంలో ప్రభువుకున్న శ్రద్ధ ప్రపంచంలో ఎవరు? నా కుటుంబం అన్ను నీకంటే ఎక్కువ నా ప్రభువు. ఓకే, కాబట్టి ఏ విషయంలో తొందరపడద్దు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. గొప్ప గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప గొప్ప మిరాకిల్స్ చేయబోతున్నాడు. మీ కుటుంబాలను దేవుడు ఒక రాటుదేరిన సైనికుల వాడుకుంటాడు. మిమ్మల్ని ఒక జట్టి అయిన పనివారి లెక్క వాడుకుంటాడు. కాబట్టి మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడు చేస్తాడు. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. అద్భుతకరుడు, అద్భుతంగా మాతో మాట్లాడు. నీవు మా ఎడల వినియోగించే నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ ప్రభావాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ఈ ఘనమైన కార్యాల కొరకు మమ్మల్ని పురిగొల్పినందుకు బాగుంటాను ప్రభా. కుటుంబములో నిబంధన పనిచేస్తున్నాను. కుటుంబానికి విరోధమైన ఏ కార్యము నిలబడదని ఎదురైన వాగ్దాన పూర్వకంగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు, మా కుటుంబాల్లో మీ రక్తం పనిచేసి
కుటుంబాల విరోధంగా నిలబడ్డ ప్రతి దుర్గమును కూల్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రభు, ఈ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబాలు దీవించబడి గొప్ప కార్యం చూచుదురుగా అక్కడ ప్రకటిస్తున్నాను. కుటుంబములను మీరు గొప్పగా నిలబెట్టబోతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తాను. మా రక్షకుడిని యేసు ప్రభువుని నామమున స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం. ఆమేన్. మా రక్షకుడిని యేసు ప్రభువు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని పన్నెండు మంది సాహసంతో తోడే నడిపించుగాక. ఆమేన్. సమాధానం కలుగుగాక. వందనాలు.